వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అన్నా లెజినోవా తిరుమలకు వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలలోని గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అన్న వితరణకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పేరుతో 17 లక్షల రూపాయల చెక్ను అధికారులకు అందజేశారు. అయితే అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించడం మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆమెకు మద్దతుగా నిలిచారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ట్విట్టర్ వేదికగా స్పందించారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవాని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదని ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చారు. ఆ పోస్టులో దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అంటూ రాసుకొచ్చారు. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వరునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి అన్నదానం ట్రస్టుకి విరాళం సమర్పించి సేవ కూడా చేశారన్నారు. గత 2 రోజులుగా అన్నా ఇలా తలనీలాలు సమర్పించడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో గరికపాటి మహిళలు తలనీలాలు సమర్పించడం గురించి చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారు. ఆడవాళ్లు కేవలం 2-3 కత్తెర్లు ఇస్తే చాలని, భర్త ఉండగా ఇలా తలనీలాలు ఇవ్వకూడదని అంటున్నారు. ఇక విజయశాంతి సైతం ఆమెకు మద్దతుగా నిలవడంతో పలువురు ప్రముఖులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.